మన ఛానల్ వీక్షకులందరికీ రాశిఫలాలు వీడియోకి స్వాగతం। మేము ప్రతిరోజు 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము। ఒకటి పంచాంగం వీడియో, రెండవది రాశిఫలాలు వీడియో। మీరు గనక పంచాంగం వీడియో కోసం చూస్తున్నట్లయితే పంచాంగం వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను ఇంకా ఎండ్ కార్డ్స్ లోను ఉంచుతాను, గమనించగలరు। ఈ రోజు రాశిఫలాలు చూద్దాం। మేష రాశి। ఈ రోజు మేష రాశి వారికి వృత్తి రంగంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి। ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు లేదా బాధ్యతలు అప్పగించబడవచ్చు। ఆర్థిక రంగంలో స్థిరత్వం ఉంటుంది, ఆదాయంలో వృద్ధి ఉంటుంది। కొత్త మిత్రులు ఏర్పడతారు। వైవాహిక జీవితంలో స్థిరత్వం ఉంటుంది। ఆరోగ్యం నిలకడగా ఉంటుంది। కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు। మహాశివుణ్ణి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది। అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు। అదృష్ట సంఖ్య 9। వృషభ రాశి। వృషభ రాశి వారికి వృత్తిపరమైన ఇంకా వ్యక్తిగత జీవితాల్లో మెరుగుదల ఉంటుంది। ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేకుండా సాఫీగా సాగిపోతుంది। ఆరోగ్యం నిలకడగా ఉంటుంది। ప్రేమ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండవచ్చు। ఓపెన్ గా మాట్లాడుకోవడం ద్వారా వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు। మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా ఆచరించడం మంచిది। విఘ్నేశ్వరుని పూజించడం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది। అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ। అదృష్ట సంఖ్య 2। మిథున రాశి। మిథున రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి। వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి। కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం। ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి। సామాజిక జీవితంలో కొత్త పరిచయాలు సంబంధాలు ఏర్పడతాయి। వాణిజ్య విద్యా రంగాలలో మెరుగైన ఫలితాల కోసం బుధ స్తోత్రం చదవడం మంచిది। అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ। అదృష్ట సంఖ్య 5। కర్కాటక రాశి। ఈ రోజు మీ భావోద్వేగాలు మీరు తీసుకునే నిర్ణయాలపైన ప్రభావం చూపించవచ్చు। కోపంలో నిర్ణయాలు తీసుకోకండి। వృత్తిపరమైన జీవితంలో మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది। ఆర్థిక విషయంలో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి। ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి। ప్రేమ వైవాహిక జీవితంలో స్థిరత్వం ఆనందం ఉంటాయి। ఆరోగ్యం ఇంకా ఆర్థిక స్థిరత్వం కోసం శివునికి అభిషేకం చేయడం మంచిది। అదృష్టాన్నిచ్చే రంగు నీలం। అదృష్ట సంఖ్య 7। సింహ రాశి। ఈ రోజు నూతన ఉత్సాహంతో సాగిపోతారు। మీ వృత్తి వ్యాపారాలలోనూ వ్యక్తిగత జీవితంలోనూ ఎనర్జెటిక్ గా ఉంటారు। ఆర్థిక పరంగా ఈ రోజు మీకు కొంత లాభం కలగవచ్చు। కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు। మంచి ఆరోగ్యం కోసం ఆహారం పట్ల ఆహార నియమాల పట్ల శ్రద్ధ పెట్టాలి। సూర్య భగవాన్ని పూజించడం అదృష్టాన్ని విజయాన్ని తెచ్చిపెడుతుంది। అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు। అదృష్ట సంఖ్య 1। కన్యా రాశి। ఈ రోజు మీరు చేపట్టే పనుల్లో ఎంత శ్రద్ధ పెడితే అంత విజయాలను అందుకోవచ్చు। ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది। ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి। సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యమే। మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీ బంధాల్లో మాట పట్టింపులు రాకుండా ఉంటాయి। ఆరోగ్యపరంగా వృత్తిపరంగా శుభ ఫలితాలు పొందడానికి తులసి మొక్కకు నీరు పోయడం మంచి ఫలితాలను ఇస్తుంది। గాయత్రి మంత్రం జపించడం ద్వారా సంబంధాలు బలపడతాయి। ఇంకా మంచి ఫలితాలను పొందగలుగుతారు। అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ। అదృష్ట సంఖ్య 5। తులా రాశి। వృత్తి వ్యాపారాల్లో టీం వర్క్ ద్వారా విజయాలను సాధించగలుగుతారు। అవసరం లేని ఖర్చుల నుండి దూరంగా ఉండాలి। ఆర్థికంగా బలపడడానికి ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలి। ఆరోగ్యపరంగా మంచి స్థితిలో ఉంటారు। మానసిక ఒత్తిడిని జయించడానికి కొంచెం శ్రద్ధ అవసరం। ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న సవాళ్లు వచ్చినప్పటికీ అవి మీ బంధాన్ని బలపరిచే అవకాశాలుగా మారిపోతాయి। శుక్రవారం నాడు శుక్రగ్రహానికి తెల్లని పూలు సమర్పించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు। ఆర్థిక స్థిరత్వం కోసం లక్ష్మీదేవిని పూజించాలి।
అదృష్టాన్నిచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి. మీ గత అనుభవాలన్నీ ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈరోజు కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం గాని, కొత్త ప్రాజెక్టులు అందుకోవడం గాని, కొత్త పనులు ప్రారంభించడం గాని జరుగుతుంది. ఆర్థికంగా ఇక నుండి నిలకడగా ఉండగలిగే కాలం. అయితే అనుమానాలతో పెట్టుబడులు పెట్టకండి. ఆరోగ్యపరంగా బాగా ఉన్నప్పటికీ ఓవర్ థింకింగ్ వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడిని తగ్గించే ఉపాయాలను అనుసరించడం, మీ జీవిత భాగస్వామితో మీ సమస్యలను పంచుకోవడం ద్వారా కొంచెం ఊరటగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు అంతా మంచే జరుగుతుంది. ఎలాంటి పని అయినా పూర్తి చేయగలమన్న ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ఇది మీ వృత్తిపరమైన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామం పఠనం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు మీ శ్రమకి, కృషికి తగిన గుర్తింపు వచ్చే రోజు. శ్రమ చేయడమే కాకుండా శారీరక, మానసిక శ్రమకు తగిన విశ్రాంతి ఇవ్వడం కూడా చాలా అవసరం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కానీ ఆదాయం, వ్యయం మధ్య సమతుల్యత నిలుపుకోవడం చాలా ముఖ్యం. శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల మీరు ఎదుర్కొనే చిన్న చిన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక, ఆరోగ్య స్థిరత్వం కోసం హనుమాన్ చాలీసా చదవడం మంచిది. అదృష్టాన్నిచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 10. కుంభరాశి. వృత్తి వ్యాపారాలలో మంచి పేరు తెచ్చుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. కానీ ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా మంచి స్థితిలోనే ఉంటారు. కానీ ఎండాకాలంలో తీవ్ర ఎండ వలన వచ్చే సమస్యల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం కోసం కేతు స్తోత్రం లేదా మహామృత్యుంజయ మంత్రం చదవడం మంచిది. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. మీన రాశి. ఈ రోజు శుభవార్త వింటారు. ఆలయాలను సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త సవాళ్లు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా నిలకడగా ఉన్నా కానీ అనవసరమైన ఖర్చుల నుండి దూరంగా ఉండటం మంచిది. గురువారం నాడు గురుగ్రహాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. ఈ రాశి ఫలాలు ఈ రోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశి ఫలాలు కానీ కాదు. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీ ప్రతి క్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.